Hi students, welcome back to my channel Uday Magic Maths. ఈ ఛానల్లో మనము ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో అర్థమెటిక్ కంటెంట్ నేర్చుకుంటున్నాం. ఈ కంటెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్తో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది, కంప్లీట్ అయింది. ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ముందు మొదటి పార్ట్ వీడియోని చూసిన తర్వాత ఈ పార్ట్ని చూడమని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు క్లాస్లో భాగంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నాం, వాటిని కంటిన్యూ చేద్దాం. చూడండి, హియర్ we have to given AB is equal to 1/2 is to 3/8, B is to C is equal to 1/3 is to 5/9, and C is to D is equal to 5/6 is to 3/4. Then find A is to B is to C is to D. ఇక్కడ A is to B ఇచ్చాడు, B is to C ఇచ్చాడు, C is to D ఇచ్చాడు. A is to B is to C is to D కనుక్కోమంటున్నాడు. దీన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందు A is to Bని ఈ ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయటం అంటే ఎలా అంటే ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. రేషియోలో పదాలని క్రాస్గా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? A is to B is equal to 8 1s are 8 is to 2 3s are 6. That is A is to B. Next B is to C ఏమవుతుంది? B is to C కూడా అంతే, క్రాస్గా మల్టిప్లై చేయాలి. 9 1s are 9 is to 3 5s are 50. అలాగే C is to D క్రాస్గా మల్టిప్లై చేస్తే 4 5s are 20 is to 6 3s are 18. వీటిలో క్యాన్సిలేషన్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిలేషన్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 4s are 8, 2 3s are 6 కాబట్టి దట్ ఈస్ 4 is to 3. ఇక్కడ B is to C is equal to 9 is to 15. ఇది 3తో క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 3తో 3 3s 3 5s, దట్ మీన్స్ 3 is to 5. నెక్స్ట్ C is to D, ఇది కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ అయితే 2 10s are 20, 2 9s are 18. అంటే ఇక్కడ A is to B is equal to 4 is to 3 అని, B is to C is equal to 3 is to 5 అని, C is to D is equal to 10 is to 9 అని కనుక్కున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన A is to B is to C is to D కనుక్కున్నాం. ఏది కనుక్కోవాలి? A is to B is to C is to D. ఫస్ట్ A is to B తెలుసు, దట్ ఈస్ 4 is to 3. A is to B తెలుసు కాబట్టి A is to B, AB కింద A is to B ని రాయాలి. 4 is to 3, that is 4 is to 3. నెక్స్ట్ B is to C తెలుసు, B is to C ని BC కింద రాయాలి. ఇక్కడ B ప్లేస్లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇక్కడ రాయటానికి లేదు, కొద్దిగా ఆ లైన్ వదిలేసి కింద రాయాలి. దట్ ఈస్ 3 is to 5. నెక్స్ట్ C is to D 10 is to 9. C is to D ని CD కింద రాయాలి. ఇక్కడ రాయటానికి లేదు, ఇక్కడ రాయకూడదు. ఇక్కడ ఆల్రెడీ C ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇంకొక లైన్ కిందకు వచ్చేసి ఇక్కడ 10 is to 9 అని రాస్తాం CD కింద. అప్పుడు చూడండి, ఇక్కడ ఈ వరుసలో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ వరుసలో ఈడ ఖాళీ ఏర్పడింది, ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ వరుసలో ఈడ ఖాళీ ఏర్పడింది.
ఈ ఖాళీలను ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలంటే చూడండి, ఈ 2 ఖాళీలను దాని ప్రక్కనే ఉన్న 3తో ఫిల్ చేయాలి. దాని ప్రక్కన ఏముంది, 3 ఉంది కాబట్టి దీన్ని 3తో ఫిల్ చేస్తే 3, ఇక్కడ కూడా 3. ఈ వరుస చూడండి, ఈ వరుసలో ఇక్కడ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 5తో ఫిల్ చేయాలి. దాని ప్రక్కన 5 ఉంది కాబట్టి 5తో ఫిల్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దాని ప్రక్కన 3 ఉంది కాబట్టి 3తో ఫిల్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దాని ప్రక్కన 10 ఉంది కాబట్టి 10తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా దాని ప్రక్కన 10 ఉంది కాబట్టి 10తో ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత అన్నిటినీ వర్టికల్గా మల్టిప్లై చేయాలి. వర్టికల్గా మల్టిప్లై చేద్దాం. 4 3s are 12, 12 10s are 120. ఇక్కడ 3 3s are 9, 9 10s are 90. ఇక్కడ 3 5s are 15, 15 10s are 150. Three 5s are 15, 15 9s are 135. వీటన్నింటినీ దేంతో అయినా క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిల్ చేయాలి. వీటన్నింటినీ దేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 5తో క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 5 2s are 10, 5 4s are 20, 5 1s are 5 పోతే 9లో 5 పోతే 4 ఉంది, 4 0 40, 5 8s are 40, 5 3s are 15, 0కి 0, 5 2s are 10, 5 7s are 35. ఇవన్నీ మళ్ళా 3తో క్యాన్సిల్ అవుతాయి. 3 8s are 3 6s are 3 10s are 3 9s are. ఇంక క్యాన్సిలేషన్ సాధ్యపడదు. 8:6:10:9, దట్ ఈస్ A:B:C:D. A:B:C:D ఏమవుతుంది, 8:6:10:9. సో హియర్ if A:B is equal to 1:2, B:C is equal to 3:4, and C:D is equal to 5:6, then find D:C:B:A. మనం ఏం కనుక్కోవాలి, D:C:B:A కనుక్కోవాలి. D:C:B:A కనుక్కోవాలి. మనం ఇప్పటిదాకా ఏం చేసాం, A:B, B:C, C:D ఇస్తే A:B:C:D ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు D:C:B:A ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఎప్పట్లాగనే ముందు A:B:C:D కనుక్కుందాం. A:B is equal to 1:2. A:B 1:2 కాబట్టి A:B కింద 1:2 రాద్దాం. B:C is equal to 3:4 కాబట్టి B:C కింద 3:4 రాద్దాం. B:C కింద 3:4. C:D కింద 5:6. C:D దీని కింద రాయాల 5:6. ఇక్కడ ఈ వరుసలో C ప్లస్ ఖాళీ ఉంది, D ప్లస్ ఖాళీ ఉంది. ఈ C ప్లస్ ఖాళీని దేంతో ఫిల్ చేయాలంటే దాని ప్రక్కన 2 ఉంది కాబట్టి 2తో ఫిల్ చేయాలి. ఇది దాని ప్రక్కన 2 ఉంది కాబట్టి 2తో ఫిల్ చేయాలి.
ఇక్కడ చూడండి, ఏడొక ఖాళీ ఏర్పడింది, ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 4తో ఫిల్ చేయాలి. పైకి చూడకూడదు, పైకి కిందకి చూడకూడదు. ఆ ప్రక్కనే ఎవరున్నారో దాంతో ఫిల్ చేయాలి. ఈ 3 ఉంది, దీని ప్రక్కనే 3 ఉంది కాబట్టి ఇక్కడ 3తో ఫిల్ చేయాలి. ఈ వరుసలో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ 2 ఖాళీలని, ఈ ఖాళీని దాని ప్రక్కన 5 ఉంది కాబట్టి 5తో ఫిల్ చేయాలి. ఈ ఖాళీని దాని ప్రక్కనే 5 ఉంది కాబట్టి 5తో ఫిల్ చేయాలి. ఇంకా వర్టికల్గా మల్టిప్లై చేసేద్దాం. 5 3s are 15, 15 1s are 15, 2 3s are 6, 6 5s are 30, 2 4s are 8, 8 5s are 40, 2 4s are 8, 8 6s are 48. Is there any cancellation? ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతుందేమో చూడండి. క్యాన్సిల్ కాదు. ఇది 5తో, ఇది 5తో, ఇది 5తో అవుతుంది, కానీ ఇది 5తో క్యాన్సిల్ కాదు. 2తో, ఇది 2తో, ఇది 2తో, ఇది 2తో అవుతుంది, కానీ ఇది 2తో క్యాన్సిల్ కాదు. ఇంకా అలా వదిలేయటమే. ఇది A:B:C:D, కానీ మనకు కావాల్సింది ఏంది? D:C:B:A కావాలి. అంటే D రేషియోస్ ఫస్ట్ ఉండాలి. D పార్ట్స్ ఎన్ని? D పార్ట్స్ 48 కాబట్టి 48. నెక్స్ట్ C పార్ట్స్ 40 కాబట్టి 40. నెక్స్ట్ B 30. నెక్స్ట్ A 15. If A:B is equal to 3:4 and B:C is equal to 5:6, then A:C. A:B 3:4 అని ఇచ్చాడు, B:C 5:6 అని ఇచ్చి A:C ఎంత అంటున్నాడు. ఇప్పటి వరకు A:B B:C ఇస్తే A:B:C ఎంత అని అడిగేవాడు. అలా కాకుండా A:B B:C C:D గాని ఇస్తే A:B:C D అని అడిగేవాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, A:C కావాలంట. అంటే మధ్యలో బిని మిస్ చేస్తున్నాడు. ఎలా కనుక్కోవాలి? ఎప్పటిలాగానే మనం ఇప్పటి వరకు ఏం చేసేవాళ్ళం? A:B B:C ఇస్తే A:B:C కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం చూడండి. A:B A:B 3:4 కాబట్టి A:B కింద 3:4 రాద్దాం. B:C 5:6 కాబట్టి B:C కింద 5:6 రాద్దాం. ఇప్పుడు ఈ వరుసలో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 4తో ఫిల్ చేయాలి. ఈ వరుసలో ఈడ ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 5తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ నిలువుగా మల్టిప్లై చేయటమే. నిలువుగా మల్టిప్లై చేయటం 3 5s are 15, 4 5s are 20, 4 6s are 24. ఇదేంది? ఇది A:B:C. కానీ మనకు కావాల్సింది ఏంది? A:C కావాలి కాబట్టి A రేషియోస్ 15 పార్ట్స్, C రేషియోస్ 24 పార్ట్స్.
వీటిని క్యాన్సిల్ చేద్దాం. దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 3 5s are 15, 3 8s are 24. That is equal to 5:8. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా సింపుల్గా ఒక మెథడ్ ఉంది. ఇలా A:B, A:B, B:C ఇచ్చి ఫస్ట్ దాంది చివరి దాంది రేషియో అడిగితే A:B, B:C ఇచ్చి Bని మిక్స్ చేసి మొదటి దాంది చివరి దాంది రేషియో అడిగితే ఇంకొక మెథడ్, డైరెక్ట్ మెథడ్ ఉంది. అదేంటంటే చూడండి, డైరెక్ట్గా A/C రాద్దాం. మనకు కావాల్సింది A:C కాబట్టి A/C. A/C కనుక్కోవాలంటే 3:4ని ఫ్రాక్షన్ రూపంలో ఎలా రాయొచ్చు? 3:4ని ఫ్రాక్షన్ రూపంలో 3/4 అని రాయొచ్చు. సో 3/4 ఇంటూ నెక్స్ట్ B:Cని ఫ్రాక్షన్ రూపంలో ఏమని రాయొచ్చు? B/C అని రాయొచ్చు. B/C అంటే ఇది 5/6. 5/6 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే A/C. ఎందుకంటే ఇక్కడ A/B ఇంటూ B/C, ఇక్కడ Bకి B క్యాన్సిల్ అయ్యి A/C మిగులుతుంది. అందువల్ల A/C కావాలంటే మొదటి దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాద్దాం. రెండో రేషియోని ఫ్రాక్షన్ రూపంలో రాసి మల్టిప్లై చేయటమే. మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతాయేమో చూడండి. 3తో క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s, 3 2s. ఏమొచ్చింది? 5 1s are 5, 4 2s are 8. దట్ ఈస్ 5/8 అంటే 5:8. ఇది సింపుల్ మెథడ్. A:B is equal to 2:3. B:C is equal to 4:5. And C:D is equal to 6:7. Then find A:D. A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడు. We have to given A:B is equal to 2:3, B:C is equal to 4:5, and C:D is equal to 6:7. We want to find A:D. అంటే ఈ రేషియోలో ఫస్ట్ది A, చివరిది D. ఫస్ట్ దాంది చివరి దాంది రేషియో కావాలి. దీన్ని సింపుల్ మెథడ్లో చేద్దాం. A/D రావాలంటే ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 2/3 ఇంటూ రెండో రేషియోని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 4/5 ఇంటూ మూడో దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 6/7. క్యాన్సిలేషన్ అయినంత వరకు క్యాన్సిల్ చేయండి. 3 1s are 3 2s are. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ ఏమి కావు. క్యాన్సిల్ కానప్పుడు ఇంకేం చేయాలి? మల్టిప్లై చేయాలి. దీన్ని న్యూమరేటర్స్ అన్నీ మల్టిప్లై చేయండి, డినామినేటర్స్ అన్నీ మల్టిప్లై చేయండి. 2 4s are 8, 8 2s are 60 by 1 5s are 5, 5 7s are 35. A/D అంటే A/D is nothing but A:D. 16/35 is nothing but 16:35. దీన్ని A:D అని రాయొచ్చు, దాన్ని 16:35 అని రాయొచ్చు. ఇలా సింపుల్గా చేయొచ్చు. హియర్ x:y is equal to 2:3. x:y is equal to 2:3 అని ఇస్తూ 1/x is to 1/y విలువ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ x is to y ఇచ్చాడు,
1/x/1/y కనుక్కోమంటున్నాడు. ఇచ్చిన రేషియోని ఇక్కడ ఏం చేస్తున్నాడు, రెసిప్రోకల్. ఇచ్చిన రేషియో x/y అయితే 1/x/1/y అనేది దీని యొక్క రెసిప్రోకల్ రేషియో. రెసిప్రోకల్ రేషియో అంటే ఒక రేషియో ఇచ్చి దాని రెసిప్రోకల్ రేషియో కనుక్కోమంటున్నాడు. ఒక రేషియో ఇచ్చి దాని రెసిప్రోకల్ రేషియో కనుక్కోమంటున్నాడు. చూడండి, x/y = 2:3. అయితే మనకు కావాల్సింది 1/x/1/y. 1/x అంటే ఇక్కడ x 2 రేషియోస్, y 3 రేషియోస్. x 2 భాగాలు, y 3 భాగాలు. ఇక్కడ 1/x అంటే 2 భాగాలు, 2:1/y అంటే 3 భాగాలు. ఇలా భిన్నాలు వచ్చినప్పుడు, రేషియోస్ లో భిన్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, క్రాస్ గా మల్టిప్లై చేయాలి. క్రాస్ గా మల్టిప్లై చేస్తే 3 1s are 3, 2 1s are 2. సో x/y = 2:3 అయితే 1/x/1/y = 3:2 అవుతుంది. ఏదైనా ఒక రేషియో ఇచ్చి దాని రెసిప్రోకల్ రేషియో అడిగితే 2:3 యొక్క రెసిప్రోకల్ 2 టర్మ్స్ కానీ ఇచ్చినప్పుడు రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే యాంటిసిడెంట్ కన్సీక్వెంట్ అవుతుంది, కన్సీక్వెంట్ యాంటిసిడెంట్ అవుతుంది. ఎప్పుడు ఓన్లీ ఒక రేషియోలో 2 టర్మ్స్ కానీ ఇచ్చినప్పుడు. అలా 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ x/y z = 2:3:4, then 1/x/1/y 1/z. x/y z అనే రేషియో ఇచ్చి దాని రెసిప్రోకల్ రేషియో కనుక్కోమంటున్నాడు. రెసిప్రోకల్ రేషియో ఎలా కనుక్కోవాలి, దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. రెసిప్రోకల్ రేషియో కావాలంటే 1/x/1/y 1/z. రెసిప్రోకల్ రేషియో కనుక్కోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటంటే ఫస్ట్ 1/x కావాలి అంటే x టర్మ్ని క్లోజ్ చేయండి. 1/x కావాలంటే డైరెక్ట్గా కనుక్కోవచ్చు. x టర్మ్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తే 3 × 4, 3 4s are 12 ఈస్టు. నెక్స్ట్ 1/y. 1/y అంటే సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 4, 2 4s are 8. ఇది సింపుల్ షార్ట్ కట్. ఇది జెడ్ కావాలి, 1/z కావాలంటే జెడ్ పదాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3s are 6. దట్ ఈజ్ సింప్లిఫై చేద్దాం. ఈ వీటన్నిటిని 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 6s are 12, 2 4s are 8, 2 3s are 6. That is 6:4:3. 1/x/1/y 1/z is equal to 2:3:5. Find x/y/z. మనం ఏం కనుక్కోవాలి, x/y/z కనుక్కోవాలి. x/y/z కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి,
2:3:4 ఏంది 1/x:1/y:1/z ఈజ్ ఈక్వల్ 2:3:4 ఫైండ్ x:y:z 1/x:1/y:1/z కి x:y:z అనేది ఏమవుతుంది? ఈ రేషియోకి ఇది ఒక రెసిప్రోకల్ రేషియో, ఈ రేషియోకి ఇది రెసిప్రోకల్ రేషియో. కాబట్టి ఇచ్చిన రేషియోకి రెసిప్రోకల్ రేషియో కనుక్కుంటే వచ్చేదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇచ్చిన రేషియోకి రెసిప్రోకల్ రేషియో కనుక్కోవాలి. ఇచ్చిన రేషియో 2:3:5 కి రెసిప్రోకల్ రేషియో కనుక్కుందాం. చూడండి, మనకు కావాల్సింది x:y:z కదా. దీని రెసిప్రోకల్ రేషియో ఫస్ట్ కావాలంటే ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. 3 5s are 15. రెండోది కావాలంటే రెండో దాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. 2 5s are 10. మూడోది కావాలంటే మూడో దాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. 2 3s are 6. ఇవన్నీ ఒకే నెంబర్తో క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే చేయాలి, లేకపోతే వదిలేయాలి. ఇవి ఒకే నెంబర్తో క్యాన్సిల్ కావు. కాబట్టి అవర్ రిక్వైర్డ్ రేషియో x:y:z ఈజ్ ఈక్వల్ టు 15:10:6. 30% of A is equal to 0.25 of B is equal to 1/5 of C అని ఇచ్చి A:B:C ఎంత అంటున్నాడు. A:B:C కనుక్కోవాలా. ఎలా కనుక్కోవాలా చూడండి. %30 of ఏలో 30%, 0.25 of బిలో 0.25 ఈజ్ ఈక్వల్ టు సిలో 1/5. ఆఫ్ అంటే ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషనే, కానీ బోర్డ్మాస్ రూల్లో డివిజన్ కంటే ముందు చేస్తాం. బోర్డ్మాస్ రూల్లో ఆఫ్ వస్తే డివిజన్ కంటే ముందు చేయాలి. సరే, ఎనీహౌ 30% of A 30% 30%, 30ని శాతాల్లో రాస్తే 30% ఫ్రాక్షన్లో రాస్తే ఎలా రాయొచ్చు? 30/100 into A is equal to, దీన్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే 0.25 ఏం లేదంటే చూడండి, ఇది 0.25 ఏం లేదంటే 1 ఉన్నట్టు. న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో కూడా 1 తర్వాత పాయింట్ పెట్టి 2 డెసిమల్స్ 2 జీరోస్ పెట్టాలి. 0.25 అంటే 0 తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అందుకని దీని డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు. పైన డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద కూడా 1 తర్వాత పాయింట్ పెట్టి 2 సున్నాలు పెట్టాలి. ఇప్పుడు రెండిట్లో నుంచి పాయింట్ తీసివేయండి. రెండిట్లో నుంచి పాయింట్ తీసివేస్తే 25/100 into B. This is equal to 1/5 into C. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ చేద్దాం. 25 1s 25 4s. ఇక్కడ ఏమొచ్చింది? 3 into A 3A/100
10. B1s are B by 4. C1s are C by 5. కానీ మనకు కావాల్సింది A:B:C. ఈ మూడు Kకి సమానం అనుకుందాం. Kకి సమానం అయితే 3A/10 = K గానైతే అప్పుడు A ఏమవుతుంది? డివైడ్ చేసే 10 Kని మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 10 × K, ఈ మల్టిప్లై చేసే 3 డివైడ్ చేస్తుంది. అది A. B. B/4 = K. B/4 = K. డివైడ్ చేసే 4 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 4 × K 4K. అలాగే C/5 × K = K. డివైడ్ చేసే 5 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు C = 5K. మనకు కావాల్సింది A:B:C. A అంటే 10K/3, B అంటే 4K, C అంటే 5K. అన్నిటిలో నుంచి K క్యాన్సిల్ చేద్దాం. కామన్ గా ఉంది కాబట్టి K క్యాన్సిల్ చేద్దాం. (10/3) డినామినేటర్ 3 ఉంది కాబట్టి న్యూమరేటర్ ని 3 తో మల్టిప్లై చేసి డినామినేటర్ ని 3 తో మల్టిప్లై చేద్దాం. 3 4s are 12. 3 తో మల్టిప్లై చేస్తున్నాం న్యూమరేటర్ ని డినామినేటర్ ని. డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 3 రావడం కోసం దీన్ని 3 తో మల్టిప్లై చేసి 3 తో డివిజన్ చేద్దాం. 3 4s are 12/3. అలాగే 3 5s are 15/3. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక న్యూమరేటర్స్ ఏమవుతాయి? 10:12:15. దీనికి ఇంత పని చేయకుండా సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. (30% of A) 30/100 into A is equal to ఇది 25/100 into B is equal to 1/5 into C. ఇక్కడ 25 1s 25 4s క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. ఇక్కడ Aని 3 మల్టిప్లై చేస్తుంది, కిందకి పంపిస్తే 10ని డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? A/10/3. A/10/3. అలాగే ఇది B/4, ఇది C/5. ఇలా వచ్చినప్పుడు A:B:C ఏమవుతుంది? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ డినామినేటర్స్ ఏమైతే ఉన్నాయో అవే ఆ రేషియోస్ అవుతాయి, రేషియోలో పదాలు అవుతాయి. ఏ డినామినేటర్ 10/3 కాబట్టి 10/3, బి డినామినేటర్ 4 కాబట్టి 4, సి డినామినేటర్ 5 కాబట్టి 5.
మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసి 3తో డివిజన్ చేస్తే 10/3, 3 4s are 12/3, 3 5s are 15/3. ఇక్కడ 10:12:15. % of A is equal to 30% of B is equal to 1/6 of C. Then find A is to B is to C. A is to B is to C కనుక్కోవాలి. A is to B is to C కావాలి కాబట్టి ఇచ్చిన దాన్ని ఇలా రాద్దాం. 20% అంటే 20/100 అని అర్థం. 20/100 into A. 30% అంటే 30/100 into B. 1/6కి 1/6 into C. 21s 25s క్యాన్సిల్. ఇది 0కి 0 క్యాన్సిల్. అప్పుడు A is to B is to C. ఇక్కడ డినామినేటర్ 5 ఒకటే ఉంది కాబట్టి 5. ఈ 3ని కింద తీసుకొస్తే 10/3 అవుతుంది. 10/3. ఈ 6కి 6. డినామినేటర్ 6 కాబట్టి ఈ 3తో మల్టిప్లై చేయండి. 3 5s are 50. ఇది 10 అవుతుంది. 3 6s are 18. That is the answer. This is for today class, children. మీరు ఇప్పటిదాకా విన్నందుకు ధన్యవాదాలు. ఇక ఈ క్లాస్ నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీకు కావాల్సిన కంటెంట్ నేర్చుకోవచ్చు. ఈ ఛానల్లో మనము ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో నేర్చుకుంటున్నాం. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేసి ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఇంగ్లీష్ మీడియంలో నేను ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మీ ఫ్రెండ్స్కి తెలియజేసి చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.